దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రత్యేకంగా ఈరోజు మనందరికీ, ప్రపంచ క్రైస్తవులకందరికీ అవసరమైనటువంటి వాక్యాన్ని మనం వినబోతున్నాం. చాలా అవసరమైన వాక్యము, ప్రపంచ విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఈ వాక్యాన్ని మనం తప్పకుండా వినాలి ప్రియులారా. లోకములో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రైస్తవులు సంఘాలుగా విభజింపబడి ఉన్నారు. వారి వారి సంఘాలలో వారు వారి వారి సంఘ క్రమానుసారముగా ఆరాధన జరుపుకుంటున్నారు. వారి వారి బోధనల ప్రకారంగా వారు విశ్వాసంలో ఎదుగుతున్నారు. నమ్మేది మాత్రం ఒక యేసుక్రీస్తునే. అయినప్పటికీ అలాంటి క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా అవసరమైనటువంటి అంశము ఈరోజు మీరు వినాలి ప్రియులారా, తెలుసుకోవాలి. అదేమిటంటే ఈరోజు అంశము ఏదేను తోట మర్మం. కోట్ల మందికి తెలియనిది, అనేకులకు తెలియనిది, తెలుసుకోవలసిన అంశము, లోకానికి తెలియని, విశ్వాసులకు తెలియని ఏదేను తోట మర్మం. ఏదేను తోట గురించి మనకెందుకండి, ఇప్పుడు అది ఏనాడో ఉండినది భూమి మీద. ఆ తర్వాత అందులో ఉన్న ఆదాము హవ్వలు పాపం చేసినందువలన శపించబడి ఆ తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఆ తోట ఇప్పుడు లేదు, దాని గురించి మనకెందుకండి అనే ఒక ఆలోచన, ప్రశ్న మీలో పుట్టవచ్చు ప్రియులారా. నేను కాదనను దానికి. అయితే అలా మనం ఎట్టి పరిస్థితిలో కూడా అనుకోవడానికి వీలు లేదని ఈరోజు మీరు తెలుసుకోవాలి ప్రియ దేవుని సంగమా. అంతేకాకుండా ఏదైనా తోట ఇప్పటికీ ఉంది అని, శిథిలావస్థలో ఉన్న ఏదైనా తోట కొంత భాగం ఇప్పటికీ ఉంది అని, ఇరాక్ అనే ప్రాంతంలో ఆ తోట ఇప్పటికీ ఉంది అని, అక్కడికి వెళ్ళి వస్తున్న వారు చెబుతున్న విషయాలు మనం వింటున్నాం. కొన్ని చెట్లు ఉన్నాయని, కొంత భాగం మనం చూడవచ్చు అని అక్కడ వెళ్ళి వస్తున్న వారు కూడా ఉన్నారు. నేనైతే వెళ్ళలేదు ఇంతవరకు పిల్లరా. కానీ ఆ తోటలో ఏది కూడా మహిమ గలది ఏమి లేదు అని అంటున్నారు. ఎందుకంటే ఆ తోటలో ప్రాముఖ్యమైన 2 చెట్లు ఉన్నవని బైబిల్లో మనకు చాలా స్పష్టంగా రాయబడింది పిల్లరా. అందులో ఒక చెట్టు మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలము ఉన్నటువంటి ఒక చెట్టు, రెండవది జీవ వృక్షాన్ని ఇచ్చే చెట్టు. ఈ 2 చెట్లు ఉన్నాయి. ఆదామవ్వల కాలంలో దేవుడు అన్నాడు, మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దు. పిల్లరా, అది చాలా అవసరం. అది మంచి చెడ్డలు తెలివి అనేది మనిషికి కావాలి, కానీ దేవుడు దాన్నే తినొద్దు అన్నాడు. ప్రశ్న, అవసరమైంది వద్దన్నాడు, బ్రతికేది మాత్రం, ఎప్పటికి నిరంతరం జీవించేది మాత్రం జీవవృక్ష ఫలాన్ని తినమన్నాడు. పిల్లరా, అది మీరు గ్రహించవలసింది మనం విశేషించిన దేవుని సంగమం. అందువల్ల పిల్లరా, మనము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మంచి చెడ్డలను తెలివినొక్ష వృక్ష ఫలము తినకూడదని చెప్పడంలో ఉన్న మర్మం ఏంటో ఆలోచించాలి. ఒకవేళ అది తింటే నువ్వు చనిపోతావు అన్నాడు ఆ దినమే. అది మనకు తెలుసు. ఇప్పుడు ఆ చెట్లు లేవు, ఎంత వెతికినా దొరకవు అవి. ఏదైనా తోట కూడా ఆనాటి తోటలో ఉన్నటువంటి ఫలాలు, ఆనాటి వైభవంతో కూడిన తోట ఇప్పుడు మనకు లేదా, శిథిలావస్థలో ఉన్న తోట.
అయితే ఒక ప్రశ్న ఏమిటంటే, దేవుని సంగమా, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్నకు ఆ సమాధానం దొరుకుతుంది పిల్లరా. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 7వ వచనము. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఆ చెట్టే మనకు అవసరం లేనప్పుడు, ఏదైనా తోటే మనకు అవసరం లేనప్పుడు, మనం దాని గురించి ఆలోచించకపోతే దేవుడు ఆలోచింపజేస్తుంటే ఏమిటంటే, ఏ జీవవృక్ష ఫలాన్ని అయితే పోగొట్టుకున్నారో ఆదాము అవ్వలు, ఆ జీవవృక్ష ఫలాలు మీకు భుజింపనిస్తాను. ఎప్పుడు అంటే నువ్వు జయించినప్పుడు అనే పదం వాడాడు దేవుడు ఇక్కడ. పాయింట్ అంటే ఇప్పుడు ఏంటంటే, మనకు జీవవృక్ష ఫలాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి గనుక ఆ జీవవృక్ష ఫలాల గురించి, ఏదైనా తోట గురించి, మంచి చెడ్డల తెలిసే వృక్ష ఫలము గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలని మీకు మనవి చేర్చిన ప్రేమపూర్వకంగా ప్రియులారా. ఒకవేళ దేవుడు గనక మీకు భుజింపనిస్తానని ఈ మాట రాయకపోతే నేను మీకు చెప్పేవాడిని కాదు. ఆ మాట, ఈ మెసేజ్ చెప్పేవాడిని కాను, ఈ అంశం మీకు చెప్పేవాడిని కాను. కనుక దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని మీరు అందుకోవాలి అంటే ఈ రోజు ఈ వాక్యాన్ని తప్పకుండా వినాలి. మీరు ఎదురు చూస్తున్నాయి పండ్లు, దానికోసం తహతహలాడిపోయారు ఆదాము అవ్వలు. దాన్ని అందుకోకుండా దేవుడు వారిని వెళ్ళగొట్టేశాడు. ఖడ్గ జ్వాలలు, అగ్ని జ్వాలలు, దేవదూతలను ఆ చెట్టు దగ్గర కాపలా పెట్టాడు. వాళ్ళు వచ్చి మళ్ళీ తింటారేమోనని. అంటే ఎంత ప్రాముఖ్యమైందో ఆ జీవవృక్ష ఫలాలు మనం ఆలోచించాలి. అది ఇస్తాడు ఫ్రీగా. జయించు వాణిని అని పదం వాడాడు చూడండి. జయించాలి అంటే మనకు ఒక కండిషన్ పెట్టాడు. ఆ రోజు కండిషన్ పెట్టాడు వాళ్ళకు, మీరు మంచి చెడ్డ తెలియని వృక్ష ఫలాన్ని తినకూడదు, అసలు దాన్ని టచ్ కూడా చేయొద్దన్నాడు. వాళ్ళ కండిషన్ పెట్టాడు. ఇప్పుడు ఈ రోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ బిడ్డలకు దేవుని విశ్వాసంలో కూడా కండిషన్ పెట్టాడు. మీరు జయిస్తే లోకాన్ని, మీరు జయిస్తే మీకు ఆ ఫలాన్ని ఇస్తానన్నాడు. ఒకసారి చూద్దాం ఆ మాట ఎలా జయించాలి, దేన్ని జయించాలి చక్కగా చెప్పాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3-5 వచనాలు, 3 నుండి 5 వచనాలు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. చాలా మంది క్రైస్తవ బిడ్డలు దేవుని ఆజ్ఞలు పాటించాలి అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నేను అందుకే చెప్తున్నాను, ఈ మాట మీరు తెలుసుకోవాలి, చాలా జాగ్రత్త తెలుసుకోవాలి మాట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుట, ఆజ్ఞలను గైకొనలేకపోయారు ఆదాము అవ్వలు, కనుక దేవుణ్ణి ప్రేమించలేకపోయారు. దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు, కానీ వాళ్ళు ప్రేమించలేకపోయారంటే కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలను మీరారు వాళ్ళు. మనం మీరకూడదు ప్రియులారా. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవ విశ్వ క్రైస్తవ సంఘమా, దేవుని సంఘమా, ఈ రోజు ఏదైనా తోట ఇంకా భూమి మీద ఉన్నది. ఈ రోజు ఇప్పటికి కూడా ఏదైనా తోట భూమి మీద ఉన్నది. ఇప్పటికీ మంచి చెడ్డలలో తెలివినిచ్చే వృక్ష ఫలము భూమి మీద ఉన్నది. ఆ చెట్టు జీవ వృక్షము ఇప్పటికీ ఉన్నది భూమి మీద. అది మీరు తెలుసుకోవాలి. ఈరోజు మన కోసం, ఆదాము వాళ్ళ కోసం అయిపోయింది. ఇప్పుడు మన కోసము దేవుని యొక్క ఏదైనా తోట భూమి మీద ఉంది. మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్షఫలం భూమి మీద ఉంది, ఆ చెట్టు ఉంది. జీవ వృక్షము ఈ లోకంలో ఉంది భూమి మీద. మనం వాటిని సంపాదించుకోవాలి. కళ్ళ ముందు కనిపిస్తున్నా మనం గ్రహించలేకపోతున్నామంటే ఈ వాక్యాన్ని మీరు విన్న తర్వాత గ్రహిస్తారు ప్రియులారా. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని దేవుడు చెప్తే భారమైనవి అనుకుంటున్నావంటే
నీకు వాక్యం అర్థం కాలేదని అర్థం. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు, దేవుడు మోసం చేసేవాడు కాదు, దేవుడిని ఇబ్బంది పెట్టేవాడు కాదు పిల్లరా. ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమ గలవాడు. ఆయన తన సొంత కుమారుణ్ణి, ప్రియమైన కుమారుణ్ణి సర్వమానవాళి కోసం బలియాగం చేయడానికి లోకానికి పంపాడే. అంత త్యాగశీలి ప్రపంచంలో ఇంకెవరు లేరండి. దేవుడంత త్యాగశీలి, అంత త్యాగ ధనుడు ఆయన దేవుడు. అడగకుండాగా తన కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి బలి చేశాడు భూమి మీద మనందరి కోసం, అంటే రక్షణ కోసం, పరలోకం కోసం, పొందుకోవడం కోసం. ఇంకా అలాంటి దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలు భారమైనవి కావు అని ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి మంచిగా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించుదురు. లోకమును జయించటం, లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అందుకే విశ్వాసులకు నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే, భూమి మీద బ్రతుకుతున్న విశ్వ క్రైస్తవులారా, విశ్వ క్రైస్తవ విశ్వాసులారా, ఈ లోకంలో ఇప్పటికీ ఏదేను తోట ఉంది, మంచి చెడ్డలను తెలియనిచ్చే వృక్ష ఫలం ఉంది, జీవ వృక్షం ఉంది, జీవ ఫలాలు ఉన్నాయి, జీవ వృక్ష ఫలాలు. మరి అదేంటంటే పరదేశంలో, దేవుని పరదేశంలో ఉందని బైబిల్ ఉంది, అది కూడా ఉంది. అది పొందాలంటే ఈ భూమి మీద వీటిని అర్థం చేసుకుంటే గాని దాన్ని పొందలేవు నువ్వు. అర్థమైందండి? ఇది ప్రాక్టికల్ లైఫ్. ఇదంతా ఈ ప్రాక్టికల్ లైఫ్ నువ్వు సక్సెస్ కావాలి లైఫ్ లో. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవరు? నా కోసం యేసుక్రీస్తును దేవుడు పంపాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మమంటున్నాడు. విశ్వాసముతో బ్రతకాలన్నాడు. ఆ విశ్వాసం ఎలా వస్తుందని చాలా సింపుల్ గా చెప్పొచ్చు మనం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చినటువంటి సంపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలను. వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని వినాలి, ప్రసంగాలు వినాలి. నా ప్రసంగాలలో యేసుక్రీస్తు లేని ప్రసంగం ఉండదు. ఖచ్చితంగా యేసు ప్రభు గురించి ఉంటుంది నా ప్రసంగాల్లో. ప్రతి మెసేజ్ మీరు వినండి, ప్రభు ఖచ్చితంగా ఉంటాడు ఆ మెసేజ్ లో. ప్రియ దేవుని సంగమం, చాలా వరకు 99.9% వరకు, 99.9% వరకు ఆ మెసేజెస్ అన్నింటిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారు, ఆయన గురించి ఉంటుంది. ప్రియులారా, కనుక వినండి, బలపడండి, సత్యాలను తెలుసుకోండి. ప్రియులారా, లోకమును జయించటమే. ఆ లోకాన్ని జయిస్తే దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలాలు నీకు భుజింపనిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ప్రియులారా, ఇప్పటికి వెయిట్ చేస్తా ఉంది నీ కోసం ఆ ఫలం, ఆ ఫలాలు. ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ఏదేను తోట అంటే ఏంటి తెలుసుకోవాలి, మంచి చెడ్డలు తినొచ్చే వృక్ష ఫలాన్ని తెలుసుకోవాలి, జీవ వృక్షాన్ని తెలుసుకోవాలి, ఫలాలను తెలుసుకోవాలి. తెలుసుకుంటే నువ్వు అప్రమత్తం కావాలి. ఆదామవ్వలు జాగ్రత్తగా వినాలి. పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆదాము హవ్వలు జీవించిన ఆ ఏదైనా తోట ఇప్పుడు ఉన్నా అది పనికిరాదు. దాంట్లో ఏం జీవం ఉండదు. ఎవరైనా ఇది జీవవృక్ష ఫలం అని చూపించినా అది పనిచేయదు. ఎందుకంటే భూమి శపించబడింది. ఆదాము హవ్వలు చేసిన పాపానికి దేవుడు భూమిని శపించాడు గనుక, శపించబడిన ఆ భూమిలో నుంచి జీవవృక్ష ఫలం ఫలింపదు. దానికి జీవం ఉండదు, శపించబడింది గనక. మరణం వచ్చేసింది. నువ్వు ఏ తిన్నా మరణం తథ్యం. నీకు కొంతకాలము ఆరోగ్యంగా ఉంటావేమో, నువ్వు ఆరోగ్య నియమాలకు సంబంధించిన ఆహారాన్ని భుజించి పాటిస్తే కొంతకాలం ఆరోగ్యంగా ఉంటావేమో, మరణం మాత్రం నీకు తప్పదు. అర్థమైందండి మీకు? అది తప్పించుకోలేవు. కనుక ఈ లోకానికి ఆదాముల ఆజ్ఞ మీరినందువల్ల వచ్చిన ఆ మరణం అనేది మనిషి మీద రాజ్యం చేస్తున్నది. అందువల్ల మరణాన్ని జయించిన వాడు ఎవడు లేదు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు మరణించక తప్పదు.
కానీ పరలోకం వెళ్ళటం కొరకు ప్రయాసపడాలి. నిత్య జీవాన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలి. ప్రయాసపడాలి అంటే ఈ భూమిలో ఉన్నటువంటి ఏదైనా తోట గురించి తెలుసుకోవాలి. ఆ మంచి చెడు తెలియని వృక్షఫలాల గురించి తెలుసుకోవాలి. దీవ వృక్షం గురించి తెలుసుకుంటే నువ్వు జాగ్రత్త పడతావు. ఇది మాత్రం మీరు జాగ్రత్త వినాలి. ఆదాము హవ్వలు పరిశుద్ధులై ఉండి సాతాను మాయలో పడిపోయారు. అప్పటికి వాడు పరిశుద్ధులు, చాలా పరిశుద్ధులు. వాళ్ళు పాపం అంటే తెలియని వాళ్ళని మోసం చేసిన సైతానుగాడు పాపం అంటే తెలిసిన మనల్ని మోసం చేయడంలో వాడు ఎంత చురుకుగా పనిచేస్తాడో మీరు ఆలోచించండి. చాలా ఈజీ. అంటే పాపములో ఈ లోకములో ఉన్నటువంటి మనం పాపం అంటే తెలిసినటువంటి మనల్ని సాతానుడు తెలివిగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. అందుకే ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. పాపం అంటే తెలియని వాళ్ళనే మోసం చేసిన ధనుడు వాడు, సామాన్యుడు కాదు వాడు. చాలా గొప్పవాడు వాడు. మాయగాడు, తంత్రాల మారి మాయలగాడు. మాటలతో మాయ చేసి ఆదాము హవ్వలను పాపం జయించాడు వాడు. వాళ్ళు పసిపిల్లల లాంటి మనసు కల వాళ్ళు. వాళ్ళనే శోధించి పాపం చేయడానికి పురుగొల్పిన వాడు పాపం అంటే తెలిసినటువంటి లోకంలో ఉన్న అనేకులను వాడు మోసం చేయడానికి మనకి చాలా సులువు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త క్రైస్తవ విశ్వాస సంగమా, విశ్వాసులారా. ఇక ఏదేను తోట అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి ప్రియులారా. మొదటిగా ఏదేను తోట అంటే ఏమిటో. ఈ రోజు ప్రపంచంలో ఏదేను తోట ఉందా అంటే 100% ఉంది. ఆనాటి ఏదేను తోటకు, ఆనాటి మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలము కొరకు, ఆనాటి జీవవృక్షం కొరకు వాళ్ళు బ్రతకాలని వాళ్ళు నిర్ణయించుకొని ఎంత ప్రయాసపడ్డారు. వారు బ్రతకడానికి అవకాశం లేకుండా ఆ తోట నుంచి తరిమేయబడ్డారు వాళ్ళు, ఆదాము హవ్వలు. ఈ రోజు మనం తెలుసుకొని బహు జాగ్రత్తగా జీవించబద్దులమై ఉన్నాం ప్రియులారా. ఏదేను తోట ఒకసారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి, మొదట ఫలాలు చెప్పాడు. మొదట ఫలములు ఫలించమన్నాడు. మొదట ఫలించమన్నాడు. ఏదైనా తోటలో అద్భుతమైనటువంటి ఫలాలను ఫలింపచేసి, అద్భుతమైనటువంటి తోట. అది అద్భుతమైన తోట, మామూలు తోట కాదండి. చాలా మహా అద్భుతమైన తోట ఏదైనా తోట. దాంట్లో అద్భుతమైనటువంటి ఫలాలు, వృక్షాలు, చెట్లు అద్భుతంగా ఉన్నాయి, మొలకలు. దేవుడు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనడి. ఫలిభరితమైన జీవితము, ఫలించే జీవితము, భక్తిలోను భూ సంబంధంగాను మీరు ఫలించండి. ఈ భూమిని స్వాధీనపరచుకుని అన్నాడు. ఈ రోజు ఫలాలు ఎక్కడ దొరుకుతాయండి? ఇక్కడ ఇప్పుడు ఫలించడం అంటే ఎక్కడ దొరుకుతుంది? ఫలాలంటే మనకు దొరికే ఫలాలు ఏమిటండి? ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసికి, దేవుని బిడ్డకు ఫలాలు ఏం దొరుకుతాయి? ఆత్మ ఫలాలు దొరుకుతాయి. వెరీ గుడ్. ఆత్మ ఫలాలు క్రీస్తును అంగీకరించిన నీకు, బాప్తీసం పొందిన నీకు, పరిశుద్ధాత్మని ద్వారా పొందే ఆత్మ ఫలాలు నీకు దొరికితే, ఆ ఆత్మ ఫలాలతో దేవుని సంఘములో ఫలిస్తావు నువ్వు. నీకు జీవాన్నిచ్చేది, నీకు నెమ్మదినిచ్చేది, నేను ఆత్మీయంగా బలపరిచేది, నువ్వు పరసంబంధమైన జీవితాన్ని నువ్వు అద్భుతంగా కొనసాగించటానికి నీకు అవసరమైనది ఏమిటంటే దేవుని సంఘమే నిన్ను ఆదరిస్తుంది ప్రియులారా. ఆ దేవుని సంఘమే ఏదేను తోట. ఈ రోజు ఆ దేవుని సంఘములను ఫలించాలి. ఫలభరితమైన ఫలాలు కలిగినటువంటి జీవితము. ఏంటి ఫలాలండి అవి?
ప్రకటన గ్రంథం 22 ఆ గలతి పత్రిక, క్షమించండి, గలతి పత్రికలో ఉంది 5వ అధ్యాయం. ప్రియులారా, అందరికి తెలుస్తుంది, ఒకసారి చదువుదాం మనం. గలతి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎంత చక్కగా చెప్పాడు చూసారు. 9 ఫలాలు. ఈ 9 ఫలాలతో సంఘములో ఎదిగేది నువ్వే. సంఘములో నీకు దేవుని హెచ్చరికల ద్వారా, అక్కడ హెచ్చరిక చెప్పాడు. దేవుడు ఏమని చెప్పాడు? హెచ్చరిక, మంచి చెడ్డలను ఎరిగేటువంటి ఆ వృక్ష ఫలాన్ని తినొద్దు. మీరు ఎలా జీవించాలో దేవుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు ఆదామవ్వలను. అలాంటి హెచ్చరికలు పొందినటువంటి దేవుని సంఘము ఏదేను తోటలో నువ్వు బ్రతుకుతున్నావు ఈరోజు ప్రియులారా. విశ్వ క్రైస్తవ సంఘం, సార్వత్రిక సంఘం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలలో హెచ్చరికలతో కూడిన వాక్యం వినిపించబడుతుంది. నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా ఆత్మీయంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి, నువ్వు ఎలా ఆశీర్వదించబడాలి, నువ్వు ఎలా పరలోకానికి వెళ్ళాలి, ఎలా క్రీస్తు సంబంధం కలిగి ఉండాలి, ఇలాంటి హెచ్చరికలతో పొందుతూ ఆత్మీయ ఫలాలతో ఫలిస్తున్నావే. ఆనాడు ఫలించిన ఏదైనా తోటలో నువ్వు ఫలించడం ఎలా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజు దేవుని సంఘములో నువ్వు ఫలించబోతున్నావు గనుక ఆ దేవుని సంఘములో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని గైకొండు పిల్లరా. ఇకపోతే మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలము. ఆ వృక్షం ఏంటో తెలుసా? లోకం. లోకంలో ఏమున్నాయి? మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు నువ్వు మంచి తీసుకుంటావా, చెడు తీసుకుంటావా? నీ ఇష్టం, నువ్వు ఆలోచించుకో. అదే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యముగా ఆదామవ్వలకు చెప్పాడు. ఆ రోజు దేవుని వాక్యం మాట్లాడింది. ఆజ్ఞ అంటే యేసుక్రీస్తు ప్రభువారు, వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు కూడా. పిల్లరా, ఆనాడు వాక్యమును వారు తృణీకరించారు. ఈ రోజు అదే యేసుక్రీస్తు ప్రభువారు, అదే వాక్యమైన దేవుడు, అదే వాక్యం హెచ్చరిస్తా ఉంది. లోకము మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షము, అందులో నుంచి అనేకమైన ఫలాలు వస్తున్నాయి. చెడ్డ ఫలాలు చాలా ఉన్నాయి, రకరకాల చెడ్డ ఫలాలు. మంచి ఫలాలు చాలా ఉన్నాయి. నువ్వు మంచి తీసుకుంటావా? లోకములో బ్రతుకుతున్నావు గనక ఓ క్రైస్తవ బిడ్డలారా, నువ్వు చెడుని తీసుకుంటావా? నువ్వు చెడును ఫాలో అవుతున్నావా లేక మంచిని ఫాలో అవుతున్నావా? ఈ లోకం. అందుకే అంటాడు రోమపత్రికలో, ఏమంటాడంటే ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని చెప్పాడు. చూసారు, ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ అండి. ఈ లోక మర్యాదను అనుసరించకంటే, నువ్వు లోక మర్యాదను అనుసరిస్తున్నావంటే నువ్వు మంచి చెడ్డలను తెలియచే వృక్ష ఫలాన్ని ఫాలో అవుతున్నావు, తినడానికి వెళ్తున్నావు అని అర్థం. అందుకే అంటాడు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. ప్రియులారా చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17 వచనములు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ప్రేమింపకుడి. ఎవరిని ప్రేమించమన్నాడు దేవుడు? మొదట దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు నీకు భారంగా ఉండయి. చాలా సింపుల్ గా చెప్పాడండి మర్మాన్ని. నువ్వు దేవుని ప్రేమించు, దేవుని ఆజ్ఞలు నీకు భారంగా ఉండయి. నువ్వు దేవుని ప్రేమించకపోతే ఆయన ఆజ్ఞలు నీకు భారంగా ఉంటాయి. ఇదే మర్మం. మనం ఎక్కువ దేవుని ఇష్టపడ్డావు అనుకో, యేసుక్రీస్తుని ఇష్టపడ్డావు, వాక్యాన్ని ఇష్టపడ్డావు అనుకో, నీకు ఆయన మాటలు నీకు భారంగా అనిపించవు కదా. నువ్వు ఇష్టపడకపోతే, వాక్యాన్ని అంగీకరించకపోతే నీకు ఏ మాట అయినా నీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నీకు వాక్యం. అందుకే అంటాడు ఈ లోకమును, ఏమన్నాడమ్మా? ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు అని చెప్పాడు. క్లియర్ గా చెప్పాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ప్రేమిస్తే నువ్వు లోకాన్ని ఇష్టపడతావు. లోకంలో ఉన్న ఏదైనా నీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదే సీక్రెట్. ఇదే ఇక్కడనే ట్విస్ట్ చూసారా. దేవుని ప్రేమిస్తే దేవుని వాక్యం నీకు భారంగా ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే లోకాన్ని సంబంధించిన అన్ని నీకు ఇష్టంగా అనిపిస్తాయి. నువ్వు దాన్ని ఫాలో అయిపోతావు, లోకంలోకి వెళ్ళిపోతావు, నువ్వు లోక సంబంధమైన జీవితానికి వెళ్ళిపోతావు, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటావు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా కండిషన్ పెడతావు చూసారా.
ఎవడైనను లోకము ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో జయిస్తున్నావు, మంచి తీసుకోమంటున్నాను. దేవుడు అదే చెప్తున్నాను. లోకంలో ఉన్నావు కదా, ఉండు. లోకాన్ని ఫాలో కాకు. లోకంలో మంచి కూడా ఉంది, నీకు ఉపయోగపడేది ఉంది, దాన్ని ఫాలోగా. చెడును ఫాలో కాకు. అంకేం చెప్పాడమ్మా? లోకములను ప్రేమిస్తే ఏముందా అందులో ఉన్నదంతయు ఏమి లేకుండా ఉన్నదంతా టోటల్ గా లోకంలో ఏముందంటే శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమే అని చెప్పాడు. చూసారు ఎంత బాగా చెప్పాడు అని. ఏమన్నాడు ఇంకా మాట? లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి. గతించిపోతాయి కావు, గతించిపోవుచున్నవి. లోకం పుట్టినప్పటి నుంచి ఎన్నో గతించిపోయాయి, లోకంలోకి వచ్చేసి ఎన్నో గతించిపోయాయి. ఎప్పటికైనా గతించిపోతుంది అది. ఇప్పటికి గతించిపోయే లిస్ట్ లో ఉంది అది. ఏదో ఒక రోజు గతించిపోతుంది అది. గతించిపోయే దాని గురించి ఎక్కువగా ఆలోచించకు, గతించిపోయే దాని గురించి ప్రేమించకు. గతించినది ఎప్పటికీ యుగయుగాలు ఉండే పరలోకం కోసం ఆలోచించు. యుగాయుగాలు ఉండే దేవుని కోసం, యేసుక్రీస్తు కోసం ఆలోచించు. దేవుని వాక్యం గురించి ఆలోచించు. అందుకే యేసుప్రభువు ఏమన్నాడు? భూమి ఆకాశములు గతించిపోతాయి, నా వాక్యము, నా మాట ఎన్నడూ గతించదన్నాడు. చూసారా? ఆ వాక్యాన్ని కలిగి ఉండాలి ప్రియ దేవుని విశ్వ క్రైస్తవులారా, దేవుని పిల్లలారా. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. లోకము కంటే నువ్వు గ్రేటు, లోక గ్రేట్ కాదు. ఇక్కడ అర్థం చేసుకోండి. నీకు అర్థమైంది ఇప్పుడు? లోక గ్రేట్ కాదు, నువ్వు గ్రేట్ గనుక మంచి చెడ్డల తెలిసి వృక్ష ఫలము ఈ లోకమే గనుక జాగ్రత్తగా ఉండే దేవుని సంగమా. ఇక జీవవృక్షం, దాని ఫలాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం. జీవవృక్షం ఏంటో చూద్దాం, జీవవృక్ష ఫలాలు చూద్దాం ప్రియులరా. 6వ అధ్యాయం ప్రియులరా. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. జీవాహారం. భూమి మీద జీవాహారం లేదండి. జీవవృక్షం ఎక్కడుందండి? లేదు. శపించబడిన దాంట్లో ఏమి రాదండి. భూ సంబంధమైనది గనుక జీవవృక్ష ఫలం మాయమైపోయింది భూమి మీద నుంచి. శపించబడి తింటే ఏం పనిచేయదు అది. పరలోకం నుండి దిగి వచ్చిందైతేనే జీవం ఉంటుంది దాంట్లో. ఎందుకంటే పరలోకం పవిత్రమైనది, పరిశుద్ధమైనది, దేవుడున్న లోకం. అందుకే అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవమునిచ్చి ఆహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును ఆహారము కాదిక, ఈ ఆహారం వాక్యం, దేవుని వాక్యం, యేసుక్రీస్తు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే యేసుక్రీస్తు, సదాకాలం మీతో ఉంటానన్న వాక్యముగా ఉన్న యేసుక్రీస్తున్న ఈ వాక్యమే జీవ వృక్ష ఫలం. ఈ ఆహారమును భుజించితే, నేనిచ్చు ఆహారమును లోకము కొరకైన నా శరీరమే అన్నాడు. ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఇక జీవవృక్ష ఫలాలు అవి కాదు. ఎప్పటికీ జీవించేది ఏంది? ఇప్పుడు వాక్యం. ఈ వాక్యం ఎక్కడ దొరుకుతుంది? ఏదేను తోట సంఘంలో దొరుకుతుంది. ఇప్పుడు అర్థమైందా మీకు పాయింట్? ఏదేను తోట సంఘములో, ఆ సంఘములో సత్య సువార్త దొరుకుతుందే, అది జీవవృక్ష ఫలాలు. దేవుని వాక్యమే జీవవృక్ష ఫలాలు. ప్రియులారా, నువ్వు భుజిస్తున్నావా? ఏమ్మా, అసలు వాక్యాన్ని భుజిస్తారని ప్రశ్న రావచ్చు మీకు. వస్తుందండి. ఒకసారి బైబిల్ చూడండి మీరు, నేను చెప్పేది కరెక్ట్ కాదు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఎంత క్లారిటీగా ఉంది చూసారండి? అర్థమైంది ఇప్పుడు మీకు? జీవవృక్ష ఫలాలంటే ఏంటివి? వాక్యమే. జీవాన్నిచ్చే వాక్యము, జీవము కలిగిన వాక్యము, పరలోకాన్ని పంపించే వాక్యము, ఆత్మీయంగా బలపరిచే వాక్యము, నీకు మరణం లేకుండా ఉండే వాక్యం ఎప్పటికి కూడా. పిల్లరా, మరణం లేదంటే మరి చనిపోతాం కదా అనుకుంటారేమో. రెండో మరణం అనే భయంకరమైన నరకం అనే ఆ మరణం నుండి తప్పించబడే నిత్య జీవం కలిగిన జీవమును బ్రతికేది చెప్పే పాయింట్ అది.
రెండో మరణం నరకాన్ని తప్పించుకునే పరలోకాన్ని పొందుకునే జీవితమే అసలు సిసలైన జీవితం. ఆ జీవితం కొరకు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. నన్ను భుజిస్తే, ఈ వాక్యాన్ని భుజిస్తే నీకెప్పటికీ మరణం ఉండదు పిల్ల. చనిపోయిన బ్రతుకుతా ఉన్నాడు, చనిపోయినను బ్రతుకుతావన్నాడు ఆయన రెండో రాకళ్ళు. కనుక దేవుని సంగమా, జీవవృక్షము, జీవవృక్ష ఫలాలు వాక్యము. దేవుని సంఘమే ఏదైనా తోట. ఈరోజు మంచి చెడ్డ తెలియని వృక్ష ఫలము ఈ లోకం. ఏదైనా తోట సంఘములో జీవించి అందులో ఎదిగి దేవుడిచ్చి ఆత్మ ఫలాల చేత ఫలించి నువ్వు అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి వాక్యమైన జీవవృక్ష ఫలాలు భుజిస్తూ అద్భుత రీతిగా నువ్వు జీవిస్తే నీకు పరలోకంలో ఏమి దొరుకుతుందో వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అది పొందుకోకుండా ఆదాము హవ్వలు తప్పు చేసినట్టుగా మంచి చెడ్డ తెలియని వృక్ష ఫలం అనే ఈ లోకానికి ఆకర్షితులం అయిపోయి శరీరాత నేష్టాత్ర జీవపు డంబము ఈ ఆశల్లో పడిపోయి నువ్వు ఆహుతి కాకుండా నరకములో జాగ్రత్త పడమంటున్నాడు వాక్యమైన దేవుడు. ప్రియులారా, ఒకసారి నువ్వు ప్రశ్నించుకొని నువ్వు లోకంలో బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలా ప్రియులారా. ఆదామవ్వలు ఉన్నారు, కానీ ఏమి జరిగిందో, వారు ఎలా మోసపోయారో ఒకసారి చూపిస్తాను, మీరు మోసపోకుండా చూడండి. ఆది కాండము 2వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయం ఆది కాండము, 3వ అధ్యాయము ఆది కాండము. సాతాను ఎలా మోసం చేసిందో ఒకసారి చూడండి. ఆ అవ్వమ్మను ఎలా మోసం చేశాడు సైతాను గాడు. వాని యొక్క మాటలలో, మాయా మాటల్లో పడిపోయి అవ్వమ్మ ఎలా మోసపోయిందో సాతాను యొక్క మాటల్లో. 3వ అధ్యాయం 6వ వచనం ప్రియులారా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఎలా ఉందో చూస్తే, ఆహారమునకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది. అబ్బా, ఎట్లా ఎంత చక్కగా వివరించా చూసారా, ఎలా అయిపోయింది అబ్బా. ఇప్పుడు కూడా సేమ్ లోకాన్ని చూస్తే ఎలాగైపోతారు మీరు కూడా. ఎలాగైపోతారు? ఆహారమునకు మంచిది. ఎన్ని రకాల ఆహారం దొరుకుతుంది మార్కెట్లో, స్ట్రీట్ ఫుడ్ గాని. ఇప్పుడు జనాలు ఎక్కువ దేనికి ఆకర్షితులైపోతారండి? ఫుడ్కే. ఫుడ్, స్విగ్గీ, జొమాటో, అబ్బా ఎన్ని ఉన్నాయండి తినడానికి. మనం చాలా ఉన్నాయి కదండి. నేను మొన్న రీసెంట్ గా న్యూస్ పేపర్లో చూశానండి. న్యూ ఇయర్ రోజు 5 సంవత్సరాలకు ఇచ్చిన ఆర్డరు ఆ ఒక్కరోజు ఇచ్చారటండి. 5 సంవత్సరాలకు ఇచ్చినటువంటి ఆర్డర్, బిర్యానీ ఆర్డర్లు ఆ ఒక్క నైట్ ఇచ్చారట. చూసుకోండి ఎలా తినేశారో చూసండి. మరి ఇంక తక్కువ చెప్తున్నాను అనుకుంటే ఇంకెక్కువనే ఉండొచ్చు. నేనైతే ఒక 5 సంవత్సరాలు అనుకుంటున్నాను నేను. అది 15 సంవత్సరాలు 5 సంవత్సరాలు నాకు అంత గుర్తులేదు. అంతగా ఒకటే రాత్రి తినేశారటండి ఆహారం. లోకం అలా ఉంది మరి. రకరకాల ఫుడ్స్, మరి అది కల్తీ ఉందా, ఏముందా, ఏం తింటున్నామా తెలియదు, తినేస్తా ఉన్నాం. ఎలా ఉందట? మంచిది. ఎక్కడ చూసినా రెస్టారెంట్సే, ఎటు చూసినా ఫుడ్, ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్లు పెరిగిపోతా ఉన్నాయి. నేను తినొద్దు అనట్లేదండి, తినండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆహార విషయంలో నియమాలు పాటించండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజించండి ప్రియులారా. అనారోగ్యాన్ని తెచ్చుకునే ఆహారాలను మీరు తినకూడదని నేను ప్రభు పేరిట మీకు ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. ఇంకేముందమ్మా? ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది. లోకం ఎంత అందంగా ఉంటుందని, కళ్ళకు ఎంతో అందమైన లోకం. వివేకమిచ్చు రమ్య, తెలివి వివేకం. అబ్బో, చాలా తెలివైన లోకంలో ఉండుట చూచినప్పుడు, చూడగానే ఏమైపోయింది? అట్రాక్ట్ అయిపోయింది. లోకానికి అట్రాక్ట్ అయిపోతారు అందరు. ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తినేసిందట ఆత్రంగా.
భర్తను అడగకుండా, భర్త కోసం వెయిట్ చేయకుండా ఎంత తొందరగా తినేసింది చూసారంటే భర్త రాకముందే. ఇక్కడ మీరు ఆలోచించాలి. అంటే ముందు తినేసేసింది ఆమె, ఆకలి తీర్చేసుకుంది. కొన్ని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అంటే వాని మాటల్లో, సైతాను మాటల్లో ఎంత పవర్ ఉంటే వాళ్ళు అలాంటి పాపం చేసి ఉండొచ్చండి. పవిత్రులైన పరిశుద్ధులైన పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు. కనుక తస్మాత్ జాగ్రత్త విశ్వ క్రైస్తవ సంగమా. లోకములో బ్రతుకుతున్న నీవు బహు జాగ్రత్తగా ఉండాలి. చివరిగా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, దాన్ని పొందుకోవాలి పిల్లారా మీరు అందరం కూడా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం ఉన్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ చెప్తున్నాను ఈ మాట. దేవుని వాక్యమైన ఈ వాక్యంలో నుంచి ఏది తీయొద్దన్నాడు, ఏది కలపొద్దన్నాడు. దీంట్లో ఎందుకు చెప్పున్నాడు ఈ మాట? పైన ఇంకో మాట చెప్పాడు. 18 చూద్దాం, ఇంత చక్కగా ఉంటుంది. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యంలో విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు వానికి దేవుడు కలగజేయును. ఇది జీవ వృక్ష ఫలాలివి, పరలోకానికి తీసుకెళ్లే ఫలాలు కలిగినటువంటి దేవుని వాక్యం. ఇది జీవింపజేసే వాక్యం కాబట్టి దీన్ని కలుషితం చేయకూడదని చెప్పేశాడు. కానీ ప్రపంచంలో చాలా మంది కలుషితం చేస్తున్నారండి. ఎప్పుడు? పౌలు గారు భూమి మీద ఉన్నప్పుడే, పౌలు గారు ప్రసంగాలు చేస్తున్నప్పుడే, సత్య సువార్త ప్రకటించబడుతున్నప్పుడే అసత్యం ప్రబలుతా ఉంది సైతాను గాడి ద్వారా. ఇప్పటికీ ఉంది, ప్రబలుతుంది. అందుకే మీరు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఏదేను తోటలాగానే ఉంటుంది సంఘం, కానీ సత్యం ఉండదు ఆ సంఘంలో, జీవవృక్ష ఫలాలు ఉండవు. కనుక మీరు ఆలోచించి జాగ్రత్తగా ఉండండి ప్రియ దేవుని సంఘమా. ఏమన్నాడమ్మా? ఒకవేళ నిజంగా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ వాక్యానుసారంగా, ఇప్పుడు విన్న వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ఏమన్నాడు? జీవవృక్షములో పాలిభాగస్తులైతావు నువ్వు, దేవుని పరిశుద్ధ పట్టణ పరలోకంలో పాలిభాగస్తులైతావు. ఇంకా నీ కోసం ఎదురు చూస్తా ఉంది జీవవృక్ష ఫలాలు. దాని అందుకో, పరలోకాన్ని పొందుకో. ఇక నువ్వు ఈ లోకాన్ని ఫాలో అవుతావా? క్రీస్తు సంఘముగా, దేవుని సంఘముగా, పరిశుద్ధమైన దేవుని సంఘముగా ఉన్న సత్య సువార్త సంఘాన్ని ప్రేమించి సత్యమును గైకొని నీ ఆత్మీయ జీవితంలో ఎదిగి దేవుని పరదేశంలో ఉన్న ఆత్మీయమైనటువంటి జీవవృక్ష ఫలాలు పొందుకుంటావా? ఆ నిర్ణయాన్ని నీకే విడిచిపెట్టాను. ఆలోచించుకోండి. తలలో వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. విన్న వాక్యమును నీ ప్రియబిడ్డలు చక్కగా విన్నారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చాలా అవసరమైనటువంటి వాక్యము. బహు జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలని చాలా చక్కగా మీరు తెలియజేసినందుకే మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలను దీవించండి. వాక్యం విన్నట్టుగా వారు ఫలించి ఆత్మీయ ఫలాలతో ఎదిగి వాక్యమును వారు భుజించి బలపరచబడి జీవవృక్ష ఫలమనే వాక్యముతో వాళ్ళు బ్రతుకుటకును, పరలోకములో వారు జీవించుటకును, ఎల్లకాలం మీరు వాగ్దానం చేసిన దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని అందుకుని భుజించే గొప్ప భాగ్యమును నీ బిడ్డలకును మా అందరికీ నీ దయచేసి మీ కృప చూపమని, ఈ వాక్యం విన్న బిడ్డలను బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.